రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ వరి సాగులో నిమగ్నమైన రైతులు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు. ఖరీఫ్ కందికి స్వల్పకాలిక, మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు. కాయ చిన్నదే, ఘాటు, లాభాలు అధికం. అంతరించిపోతున్న చీమ మిర్చిని సాగు చేస్తున్న గిరిజన రైతులు. లేగదూడల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అశ్రద్ధ వహిస్తే పాల దిగుబడి కోల్పోతామంటున్న పశు వైద్యులు. ఖరీఫ్ వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని దీర్ఘకాలిక రకాలను నారుమళ్లు పోసుకున్నారు. ఆలస్యంగా నాట్లు వేసే రైతులు మధ్య స్వల్పకాల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే వరి సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే నారుమడి నుండి పంట కోత కోసే వరకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద మధ్య స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమైన రైతులు వరి సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అనేది సుమారు 60 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మనం వరి నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలిక రకాలైతే అంటే 140 రోజుల పంటకాలం ఉన్న రకాలను జూన్ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం. అదే మధ్యకాలిక రకాలు అనుకోండి, అంటే పంటకాలం 135 రోజులు. వీటిని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం వచ్చేసి జూన్ 15 వరకు. అలాగే స్వల్పకాలిక రకాలని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం మనకి జూన్ 25, అంటే వీటి పంటకాలం వచ్చేసి 125 రోజులు ఉంటుంది. వీటిని జూన్ 25 వరకు నారు పోసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రత్యామ్నాయ పరిస్థితులలో మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారు పోసుకొని ఆగస్టు చివరి వరకు నాట్లు పూర్తి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా సరైన సమయంలో మనం నాట్లు పూర్తి చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా యాసంగి పంటకి సరైన సమయం అనేది దొరుకుతుంది. మనకి వ్యవసాయంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా మరియు కూలీల కొరత వలన రైతులు ఎక్కువగా నాట్లు వేసే పద్ధతి కన్నా నేరుగా వరి విత్తనాలు చల్లడం, పొడి దిక్కులోనైనా లేదా దమ్ము చేసిన పొలంలో విత్తనాలు చల్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతి వల్ల మనకి పంటకాలం అనేది 7 నుంచి 10 రోజులు అనేది తగ్గుతుంది. అంతేకాకుండా నారు పోయడానికి, నారు పీకడానికి మరియు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు 4 నుంచి 5 వేల వరకు ఆదా చేయవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఈ పద్ధతిలో మనకి విత్తన మోతాదు వచ్చేసి 10 నుంచి 12 ఉంటుంది. ఈ పద్ధతిలో మనకి ముఖ్యమైన సమస్య వచ్చేసి కలుపు. ఈ కలుపుని ఎలా నివారించుకోవాలంటే, దుక్కి చేసిన పొలంలో నేరుగా విత్తేటప్పుడు పెండిమిథాలిన్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ అనే మందును 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదే నేరుగా దమ్ము చేసిన పొలంలో విత్తుకున్నప్పుడు ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ 800 గ్రాములని 200 లీటర్లలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే దుక్కి చేసిన మరియు పొడి దుక్కిలో వేసిన పొలంలో 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ట్రయాఫామ్
ప్లస్ ఇథాక్సి సల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసుకున్నప్పుడే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే సేంద్రియ కర్బనం భూమిలో లేనట్లయితే మనకి దిగుబడులు అనేవి రావు. అందుకే జీలుగా, దహించాలంటే మరియు పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులని వేసుకొని దాన్ని 50% ఫ్లవరింగ్ వచ్చినప్పుడు భూమిలో కలియదునుకోవడం వల్ల మనకి కర్బన శాతం పెరిగి పంట భూమి యొక్క సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది మరియు పంట దిగుబడి అనేది పెరుగుతుంది. ఎకరానికి మనకి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి 48 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. ఎప్పుడైనా భాస్వరాన్ని మనం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. ఒక ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపిని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అలాగే నల్లరేగడి భూములు అనుకోండి, పొటాషియం ఇచ్చే ఎరువుల్ని దుక్కిలో మాత్రం మొత్తం వేసుకోవాలి. అదే ఎర్రరేగడి భూమిలో సిఫారసు చేసిన పొటాష్ని 2 భాగాలుగా వేసుకోవాలి. ఒకసారి దుక్కిలో, ఇంకొక సగ భాగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. అదే యూరియాని నీమ్ కోటెడ్ యూరియాని మాత్రమే వేసుకోవాలి. దీని వలన నత్రజని అనేది స్లోగా రిలీజ్ అయ్యి వినియోగ సామర్థ్యం అనేది ఒక 10% పెరుగుతుంది. యూరియాని వచ్చేసి ఆఖరి దిక్కులో 15 కిలోలు, పిలక దశలో ఉన్నప్పుడు 35 కిలోలు, అంకురం దశలో ఉన్నప్పుడు 35 కిలోలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేసుకోవద్దు. ఈ ఎరువులతో పాటు పురుగు మందులను కానీ గుళికల్ని కానీ చల్లుకోవద్దు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఎరువులు వేసుకునేటప్పుడు బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఈ బురద పదంలో ఎరువులు వేసుకున్న తర్వాత 24 గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి. మనం నీటి యాజమాన్యానికి వచ్చేసినట్లయితే నాట్లు వేసుకున్నప్పుడు 2 సెంటీమీటర్ల వరకు మాత్రమే నీరు అనేది ఉంచుకోవాలి. అదే ఏనుకునే దశ నుంచి దుబ్బు చేసే వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు అనేది పెట్టుకోవాలి. అదే చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్ల నీరు అనేది ఉంచుకోవాలి. పంట కోసే 7 రోజుల ముందు నుంచి నీరు అనేది తీసేయాలి. ఇలా పై యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు. కంది పంట సాగులో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పప్పుల కొరత తీర్చడంతో పాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఖరీఫ్ కందిని చాలా చోట్ల రైతులు విత్తారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. కూరగాయల్లో టమాటాకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేదు. పైగా మెట్ట ప్రాంతాల్లో కంది దిగుబడులు నామమాత్రంగా ఉండడంతో అధికోత్పత్తిని అందించే వివిధ రకాలను ఇటీవల శాస్త్రవేత్తలు రూపొందించారు. అయితే ఖరీఫ్ కందిని జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు విత్తారు. మరికొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎకరాకు విత్తన మోతాదు, నేలలను బట్టి సాళ్ల మధ్య దూరం ఎన్నుకుని నాటాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. గత సంవత్సరం చూసినట్లయితే కంది 10 లక్షల పైచిలుకు ఎకరాల్లో సాగైనట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. కంది పంట విషయానికి వస్తే రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించి విత్తుకొని పంట సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధ్యమవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా మనకు కంది మన రాష్ట్రంలో ముఖ్యంగా 2 రకాలైన నేలల్లో పండిస్తున్నారు. ఒకటి తేలికపాటి నేలలు, ఎర్రచెలక నేలలు అంటాము. తర్వాత నల్లరేగడి నేలలు. తేలికపాటి నేలల్లో కంది పంట పండించినప్పుడు మనం స్వల్పకాలిక రకాలను లేదంటే మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. అలాగే నల్లరేగడి నేలల్లో కంది పంట పండించినప్పుడు మధ్యకాలిక రకాలు, మధ్య స్వల్పకాలిక రకాలు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలంటే PRG 176, వరంగల్ కంది 1, WRG 97 పేరుతో విడుదలైన ఈ రకాలను ఎంచుకోవచ్చు. ఇక మధ్యకాలిక రకాలైతే WRG 65 రుద్రేశ్వర కానీ, ఆశ, మారుతి, లక్ష్మి లాంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా తర్వాత ఎండు తెగులను తట్టుకొని రకాలైన LRG 41 లాంటి రకాలను మనము సేద్యంలోకి తీసుకోకూడదు. ఏదైతే తట్టుకునే రకాలున్న వరంగల్ కంది 1, రుద్రేశ్వర,
ఆశ లాంటి రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా చివరి దుక్కులో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకోవాలి. ఆఖరి దుక్కులో 50 కిలోల DAP ఎరువును అందించినట్లయితే కందికి కావలసిన ఎరువులను పూర్తిగా మనం చూసుకున్నట్లే. పాస్పోబ్యాక్టీరియా PSB అని దొరుకుతుంది. PSB పాస్పోబ్యాక్టీరియాను కూడా 2 కిలోల పాస్పోబ్యాక్టీరియాను సుమారుగా 200 కిలోల బాగా చీకిన పశువుల ఎరువుతో కలిపి పట్టించి చివరి దుక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కంది సాళ్లను బోదె సాలుగా మనము తయారు చేసుకొని ఆ బోదెల యొక్క అంచుల మీద మనము విత్తనాన్ని పెట్టేలా విత్తుకున్నట్లయితే అధిక వర్షాలకు మనకి ఎక్కడైతే నీళ్లు నిలబడకుండా ఉంటుంది కాబట్టి అధిక వర్షాల మూలంగా మనకు కందిలో ప్రధాన సమస్య అయిన ఫైటాప్తెరా ఎండు తెగులు అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మొక్కలు చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ట్రైకోడర్మాతోని విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 10 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి పట్టించాలి. చివరిగా కంది పంట మొదటిసారి వేసుకున్నప్పుడు రైతు సోదరులు రైజోబియం కల్చర్ను ఖచ్చితంగా వాడాలి. 100 గ్రాముల రైజోబియం కల్చరు 4 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. సకాలంలో విత్తడం ఒకెత్తైతే కలుపు నివారణ మరో ఎత్తు. అంతేకాదు పూత పిందె దశల్లో వచ్చే చీడపీడలను గమనిస్తూ వాటిని నిర్మూలించాలి. కందికి పూత దశ అత్యంత కీలకం. చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులు దిగుబడిని ప్రభావితం చేస్తాయి. కనుక ఈ దశలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతుల్లో యాజమాన్యం చేపడితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడిని తీయవచ్చు. ఎంచుకున్న రకాలను తేలికపాటి నెలలు అయితే సాలుకు 90 నుంచి 120 సెంటీమీటర్ల సాలుకు మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. నల్లరేగడి నేలలు, బరువైన నేలలో విత్తుకున్నప్పుడు సాలుకు సుమారుగా 150 నుంచి 180 సెంటీమీటర్లు అంటే 5 అడుగుల నుంచి 6 అడుగుల ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో మనం విత్తుకున్నట్లయితే మనము రికమెండ్ చేసిన మొక్కల సాంద్రతను ఉండేలా చూసుకోవచ్చు. విత్తిన 24 గంటల నుంచి 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును భూమిలో తగు తేమ ఉన్నప్పుడు 1.3 నుంచి 1.6 లీటర్లు కలుపు మందును ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పంట కాలము 20 రోజుల వయసు ఉన్నప్పుడు ఎప్పుడైతే వెడల్పాటి ఆకులు ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే క్విజలోపాప్ పి ఇథైల్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా రసాయనాలతో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. అలాగే 30 రోజులప్పుడు 60 రోజులప్పుడు 2 సార్లు అంతరకృషి ట్రాక్టర్ సాయంతో కానీ అరక సాయంతో కానీ అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే పూత దశలో తేలికపాటి తడులు, అలాగే కాయ ఊరే దశలో కూడా తేలికపాటి తడులు ఇచ్చుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. చీమ మిర్చి అన్ని మిరపకాయల్లా ఇది కాసి కిందకు వేలాడుతూ నిటారుగా పైకి కాస్తుంది. ఇది పేరుకే పొట్టిమిర్చి, కానీ ఘాటు మాత్రం ఎక్కువే. ఒక్కసారి నోటికి తగిలిందనుకో చెప్పలేనంత మంట పుడుతుంది. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ. ఇది దేశీ రకం. సహజంగా అడవుల్లో కాసే ఈ మిరపను అభివృద్ధి చేసి గిరిజన రైతుల చేత సాగు చేయిస్తూ బైబ్యాక్ ఒప్పందంపై కొనుగోలు చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సుస్త్రీయ సేంద్రియ వ్యవసాయ సంఘం. చీమ మిర్చి కాయలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వీటి కారం చాలా ఘాటుగా ఉంటుంది. ఈ దేశీ రకం మొక్కకు పుంకాలుగా కాపు కాస్తుంది. మిరపకాయలు ఆకుపచ్చ, లేత గోధుమ, పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పొట్టిగా ఉండే ఈ మిరపను బర్డ్ ఐ చిల్లీ అని కూడా అంటారు. అడవుల్లో సహజంగా పెరిగే ఈ మొక్కల నుండి గిరిజనులు కాయలు కోసుకుని తమ వంటలో వాడుతూ ఉంటారు. అంతరించిపోతున్న ఈ రకాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని సుస్త్రీయ సేంద్రియ వ్యవసాయ సంఘం అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు అస్సాంలో సాగు చేసే ఇదే రకం విత్తనాలను కూడా సేకరించి వాటిని పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నారు పెంచించి గిరిజన రైతుల చేత గత 2 ఏళ్లుగా సాగు చేయిస్తున్నారు. ఈ మొక్కను ఒకసారి నాటితే 4 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. ఏడాదికి 3 కోతల చొప్పున ఒక్కో మొక్క నుండి 12 కిలోల దిగుబడిని పొందవచ్చు.
రైతుకు కిలోకు 350 రూపాయలు చెల్లిస్తున్న ఈ సంఘం ప్రైవేటు కంపెనీలకు 650 రూపాయలకు అమ్ముతోంది. ఈ మిరపను అధికంగా పెప్పర్ స్ప్రేగా, అప్పడాల్లో అధికంగా వాడుతూ ఉంటారు. ఈ కారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడమే కాకుండా గుండె జబ్బులు రాకుండా చేస్తోంది. ఆస్తమా ఉన్నవారు ఈ కారం వాడితే తగ్గుతుంది. మా యొక్క సొసైటీలో గత 2 సంవత్సరాల నుంచి చీమమిర్చి అని ఒక మిరపకాయలని మనం రైతులకు పరిచయం చేస్తూ ఉన్నామండి. ఈ చీమమిర్చి సుమారుగా ఒక్కసారి నాటినట్లయితే 4 సంవత్సరాల వరకు అది పంటనిస్తూ ఉంటుంది. పెరినియల్ క్రాప్గా అది మనం ఒక రైతు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మరి చీమమిర్చిని మేము మరి యూనివర్సిటీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీ మరి అక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేసి దాన్ని అభివృద్ధి పరిచి అక్కడ నుంచి తీసుకొచ్చి రైతులకు నేరుగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ యొక్క చీమమిర్చి విత్తనాలు సంబంధించిన మొక్క అయితే ఆ యొక్క మొక్క చిన్న దశలో మరి ఇచ్చినప్పుడు మరి అది భూమిలో నాటినప్పుడు మరి సకాలంలో నీరు అందించకపోగా మరి వాతావరణం సంబంధించి మరి వర్షాదిత దాని మీదే మరి పంటలు పండే అవకాశం ఉంటుంది కనుక ఇక్కడ రైతులందరూ కూడా ఇవి కొండపోడులోని అలాగే సదునుగా ఉండే భూముల్లోని మరి వేయటానికి అని చెప్పి రైతులకు మేము అందజేయడం జరుగుతూ ఉందండి. అయితే ఈ యొక్క చీమమిర్చి మరి చూసుకున్నట్లయితే ఇది చిన్న దశలో మరి మొక్క ఎదిగే దశలో కాస్త గాబు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క మొక్కకి సహజంగా ఆకు తినేయటము మరి పురుగు ఈ రకంగా తినటం జరుగుతూ ఉంటుంది కనుక ఇంకా డిసీజ్ అన్నది వేరేగా ఏమీ ఉండవు కనుక మరి ఒకసారి పెద్ద అయినాక ఇంకా ఏ జబ్బులు కూడా ఈ యొక్క మొక్కలకు సంతరించవండి. అయితే ఈ చీమమిర్చికి చిన్న దశలో అంటే ఎదిగే దశలో మాత్రమే కాస్త ఆకు తినేసే పురుగులు కాస్త వీటి మీద దాడి చేయడం జరుగుతుంది. దీనికి నీమాయిల్ అన్నది మేమే వారికి సప్లై చేస్తూ ఆ యొక్క పురుగుని నిర్మూలన చేసే అవకాశం ఉంది. అలాగే ఇది ఎదిగిన తర్వాత మరి ఒక 3 నెలలకి లేదనుకుంటే సంవత్సరానికి ఒక 3 సార్లు అలాగా వారు ఈ యొక్క మిరపకాయలను తీసుకొని మరి దాన్ని ఎండబెట్టి మరలా తిరిగి మాకే ఇవి అమ్మటం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో సుమారుగా ఒక 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు మేము రైతుల దగ్గర మేము కొనుగోలు చేసి మేము గుజరాత్ను పంపడం జరిగింది. ఈ యొక్క చీమమిర్చి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి కేజీ 350 రూపాయల వరకు మేము వాళ్ళకి ఎండుది మేము ఆ యొక్క రేటు కట్టి మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా మరి సుమారుగా ఒక 10-15 మొక్కలు వేసుకున్న వారు కూడా సుమారుగా ఒక సంవత్సరానికి ఒక 5 నుంచి 10 కేజీల వరకు వారు తీసుకొని వచ్చి మాకు అమ్మటం జరుగుతూ ఉంది. అయితే ఎకరాలు కూడా సాగు చేసేవారు కొంతమంది రైతులు ఉన్నారు. అలాగా మేము దగ్గర సుమారుగా 28 ఎకరాలకు ఈ యొక్క చీమమిర్చిని ఇవ్వటం జరిగింది. మరి అతి కొద్ది కాలంలోనే మరి 3 టన్నుల వరకు మేము చేసి ఇతర రాష్ట్రాలకు మేము అమ్మటం జరుగుతూ ఉందండి. మరి ఇలాంటి ఆదాయాల్ని రైతులు తీసుకొని మరి ఇంటర్ క్రాప్గా వేసుకుంటూ మెయిన్ క్రాప్గా వేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటారని చెప్పి ఆశిస్తూ మరి మా తరపు నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలా మంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనపరచడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుపడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. మరి లేగదూడలు మంచి పాడి పశువుగా అంది రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి పెయ్య దూడలే రేపటి పాడి పశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్య దూడల సంరక్షణలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది. మొదటి 3-4 మాసాల వయసు అత్యంత కీలకమైనది కాబట్టి శాస్త్రీయంగా చేపట్టే దూడల పోషణ మందవృద్ధికి నాంది. ఆరోగ్యవంతమైన లేగదూడల పెంపకం డైరీ అభివృద్ధికి పునాది లాంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సత్యాన్ని గమనించని చాలా మంది రైతులు పాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత పశువుల మేపు భారమై కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి లేక అనతి కాలంలోనే డైరీలను మూసివేస్తున్నారు. ముఖ్యంగా దూడల పెంపకంపై ఉన్న నిర్లక్ష్యం వల్ల ఏటా 20 నుండి 30% పైగా మరణాలు సంభవిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పాడి పరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడడమే తప్ప దూరదృష్టి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
మేలుజాతి లేగదూడల సంరక్షణకు పాడి గేదెలు లేదా ఆవులు సూడితో ఉన్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని పుట్టిన ఏడాదిన్నర వరకు సంరక్షించగలిగితే రెండవ ఏట సూడి కట్టి పాడి పశువుగా అందివస్తుంది. లేగదూడల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు మండల పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి బసవశంకర్రావు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏటా 30% లేగదూడలు ఈ యాజమాన్య పద్ధతులు సరైన పాటించడం వల్ల చనిపోతూ ఉంటాయి. మరి పడదూడల్లో మరి 30% మరణాలు ఉన్నట్టే మరి రైతుకి పూర్తిగా ఆర్థికంగా నష్టపోతాడు. సో వీటన్నిటిని అధిగమించాలంటే మరి కొంత యాజమాన్య పద్ధతులు పాటించాలన్నమాట లేగదూడల్లో. ఆ లేగదూడల్లో వచ్చే వ్యాధుల విషయానికి వచ్చినట్టయితే మొట్టమొదటి మనకి ఏలికి పాములు, దూడల్లో నట్టల బెడద అనేది తల్లి గర్భంలో ఉండగానే ఈ యొక్క ఏలికి పాములు అనేది మనకి దూడకి ఏర్పడతాయి అన్నమాట. ఆ తల్లి గర్భంలో నుంచి ఈనిన తర్వాత దూడ బయటకు వచ్చిన తర్వాత ఆ 10 నుంచి 15 రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా దూడలకు ఈ యొక్క నట్టల నివారణ మందులు తాపించాలన్నమాట. లేకపోతే ఈ యొక్క దూడ ఏదైతే ఉందో నట్టలతో బాధపడుతున్న దూడ ఏదైతే ఉందో ఆ దూడ ఆ యొక్క చర్మం బిరుసుగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు లెక్కపరుచుకొని ఉంటాయి. పొట్ట ఏదైతే ఉందో పొట్ట కిందకి వేలాడుతూ ఉంటుంది. అదేవిధంగా తెల్లగా విరోచనాలు అవుతూ ఉంటాయి. దీంతోపాటు రోజు రోజుకి దాని యొక్క ఎదుగుదలలో కూడా బాగా మనకి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అశ్రద్ధ చేసినట్లయితే దీనికి ఒక రకమైన శరీరం నుంచి విష పదార్థాలు రిలీజ్ అయ్యి ఒక ఫిట్స్ మాదిరిగా అంటే మనకి మూర్ఛ రోగం వచ్చినట్టు దూడలు పడుకొని కాళ్ళు గిలగల కొట్టుకొని చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పుట్టిన ప్రతి దూడకి కూడా విధిగా పశుపోషకుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా విధిగా 10 నుంచి 15 రోజుల లోపల ఏలికి పాముల నివారణ మందులు తాగించాలి. ఆ తర్వాత ప్రతి 21 రోజులకి ఒకసారి కూడా ఏలికి పాముల మందుని 3 నెలల వయసు వచ్చే వరకు కానీ తాగించినట్లయితే మనం ఈ నట్టల నివారణ నుంచి నట్టలు ఏదైతే ఉండేవో వాటి నుంచి మనం బారి నుంచి మనం దూడల్ని కాపాడుకోవచ్చు. దీంతోపాటు తెల్ల విరోచనాలు, సాధారణంగా దూడల్లో తెల్ల విరోచనాలు అనేది మరి పాలు ఒక దూడకి సరాసరి దాని యొక్క శరీర బరువులో 1/10 వంతు పాలు తాగించాలి. అంటే ఒక 25 కేజీలు ఉన్న దూడకి 2.5 లీటర్ల పాలు మనం రోజు దానికి త్రాగించాలి. కొన్ని సందర్భాల్లో రైతులు ఏంటంటే ఎక్కువ సందర్భాల్లో పాలు త్రాగించడం వల్ల ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ దూడల్లో ముఖ్యంగా పుట్టిన 20 నుంచి 25 రోజుల లోపల ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన దూడల్లో తెల్లగా విరోచనాలు, బాగా దుర్గంధంతో కూడిన విరోచనాలు అవ్వటం, మరి పాలు తాగకుండా మెత్తగా ఉండడం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ యొక్క దూడలు చనిపోయే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇంకో విషయానికి వచ్చినట్టయితే మనకి ఏదైతే పాలు పొదుగుతో మనం పాలు పిండేటప్పుడు తల్లి యొక్క చన్ను మరి ఆ పొదుగుని కానీ మనం పొటాషియం పరమాంగనేట్ కానీ అదేవిధంగా మనకి యాంటీబయాటిక్ లిక్విడ్తో కానీ యాంటీసెప్టిక్ లిక్విడ్తో కానీ మనం క్లీన్ చేసినట్టయితే మరి ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ ఈకోలై అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ దూడలకి ఈ తెల్లపారుడు అనే వ్యాధి సోకుతుందన్నమాట. సో అలాంటివి రాకుండా నివారణ చేసుకోవాలంటే మనకి ఈ పొదుగు ఏదైతే ఉందో ఆ పొదుగుని పాలు పిండిన తర్వాత పాలు పిండక ముందు మనం పొటాషియం పర్మాంగనేట్ ద్రావంతో మనం కానీ డిప్పింగ్ చేసినట్లయితే ఆ ఈకోలై అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఈ తెల్ల విరోచనాల వ్యాధి నుంచి మనం దూడలను కాపాడుకోవచ్చు. మరలా మరి మొదటి 3 రోజులు పుట్టిన తర్వాత మొదటి 3 రోజులు ఏదైతే ఉందో ఆ 3 రోజులు జున్ను పాలు కానీ మనం ఆ దూడకు కానీ తాపించినట్లయితే మనకి ఈ తెల్ల విరోచనాల యొక్క వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. తద్వారా మన దూడలు బాగా బలంగా పెరిగి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. గర్భంలో ఉన్నప్పుడు ప్రధానంగా వచ్చే వ్యాధుల్లో వచ్చి మనకి బ్రూసెలోసిస్ అనే వ్యాధి ఒకటి ఉంటుంది. అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి, పశువుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే వ్యాధి అన్నమాట. సో ఈ బ్రూసెలోసిస్ అనే వ్యాధి అనేది మనకి ఎక్కువగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, వ్యాధిగ్రస్తమైన ఆబోతులు ఏదైతే ఉందో మన పాడి పశువులు మనకు ఎదగా ఉన్నప్పుడు మనం ఆబోతుల ద్వారా మనం వాటిని దాటిస్తాం. ఆ బ్రూసెలోసిస్ వ్యాధితో జోకిన ఆబోతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉన్న ఆ యొక్క పశువులను దాటినప్పుడు తద్వారా మనకు ఆ వీర్య కణాల ద్వారా మనకి ఈ బ్రూసెలోసిస్ వ్యాధి ఆ పాడి పశువులకు వచ్చి పాడి పశువులు మరి సూడు నిలబడిన తర్వాత సూడు మీద చివరి 3 నెలలు ఏదైతే ఉందో 7, 8, 9 నెలల్లో గర్భం ధరించిన 7 నెలల్లో మనకి ఈసుకుపోయే ప్రమాదం ఉంది. మరి చివరి 7, 8, 9, 10 మాసాల్లో ఈసుకుపోయినట్లయితే మనం ప్రాథమికంగా బ్రూసెలోసిస్ వ్యాధిలో మనం బాధపడుతుందని చెప్పి గుర్తించవచ్చు. అదే మనం కానీ ఆబోతులను కానీ గమనించినట్లయితే కీళ్ళవాపు, వృషణాల వాపు, పుట్టిన దూడలు వెంటనే చనిపోవటం, ఆ తర్వాత ఆ యొక్క పాడి పశువు ఏదైతే మాయ వేయకపోవటం, మాయల నుంచి కూడా కొంత రకమైన దుర్గంధం ఉండటం, ఇవన్నీ కూడా మనం ప్రాథమికంగా గమనించవచ్చు. వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా ఈ బ్రూసెలోసిస్ వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకొల్లి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.